హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ ఈ డెఫినేషన్ చూద్దాం. లెట్ క్యాపిటల్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ capital B of A. Okay, then the linear span of capital S is the set of all linear combinations of vectors of capital S and is denoted by capital L of S. అంటే L of S అంటే the linear span of capital S. Linear span of capital S అంటే it is the set of all linear combinations of vectors of capital S. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n తీసుకున్నారు. ఓకేనా? ఒక ఆల్ఫా ఈక్వల్ టు దీన్ని a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ an ఆల్ఫా n అనుకోండి. an ఆల్ఫా n అనుకోండి. అదేవిధంగా బీటా ఈక్వల్ టు b1 ఆల్ఫా 1 ప్లస్ b2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ bn ఆల్ఫా n అనుకోండి. అదేవిధంగా గామా ఈక్వల్ టు c1 ఆల్ఫా 1 ప్లస్ c2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ cn ఆల్ఫా n అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ మూడు తీసుకున్నారు అనుకోండి. ఈ మూడు ఏంటవి? ఈ రిప్రజెంటేషన్ని లీనియర్ కాంబినేషన్ అంటామని ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. ఓకేనా? హియర్ a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus an alpha n. It is a linear combination of vectors alpha 1 alpha 2 and alpha n. అంటే ఏంటి? S లో ఉన్న వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus an alpha n. It is a linear combination of vectors of capital S. అదేవిధంగా బీటా ఈక్వల్ టు b1 alpha 1 plus b2 alpha 2 plus 1 plus bn alpha n. ప్రతిసారి no need to have every time scalars a1 a2 and so on an. For vector scalar may be different. ఓకేనా? ఫర్ ఈచ్ వెక్టర్, ఫర్ సమ్ వెక్టర్ ఒక్కొక్క వెక్టర్కి స్కేలర్స్ మారిపోతూ ఉంటాయి. సో ఫర్ బీటా ఈక్వల్ టు స్కేలర్స్ మారి b1 alpha 1 plus b2 alpha 2 plus 1 plus bn alpha n. ఫర్ గామా c1 alpha 1 plus c2 alpha 2 plus 1 plus cn alpha n. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ మూడు లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ ఎస్ఏ. ఎస్లో ఉన్న వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n. అందులో ఉన్న వెక్టర్సే వాటి లీనియర్ కాంబినేషన్స్ ఆల్ఫా బీటా గామా. అప్పుడు ఈ మూడు వీళ్ళు దేనిలో ఉంటాయంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అంటే ఏదన్నా ఒక ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే ఆ ఆల్ఫాని ఎస్లో ఉన్న వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాస్తాం. స్కేలర్స్ ఏదైనా కావచ్చు. ప్రతిసారి a1 a2 అండ్ సో ఆన్ ఏనే కాదు, ఆల్ఫా యొక్క నేచర్ బట్టి. ఓకేనా? అదే ఒక ఎక్స్ అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే ఎక్స్ కూడా అంతే, ఎస్లో ఉన్న వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x1 ఆల్ఫా 1 ప్లస్ x2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ xn ఆల్ఫా n అనుకోండి. ఇక్కడ x1 x2 అండ్ సో xn అంటే స్కేలర్స్. ఓకేనా? సో ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ని సింపుల్గా చెప్పాలంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఒక ఆల్ఫా ఉంది అంటే ఆ ఆల్ఫా అయి ఉండాలి ఎస్లో ఉన్న వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ దా చెప్పుకుంది ఇక్కడంతా. a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ an ఇంటూ ఆల్ఫా n. దీన్ని సిగ్మా నోటేషన్లో రాయాలి అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా ఈక్వల్ టు, దీన్ని సింపుల్గా సిగ్మా నోటేషన్లో రాస్తున్నాం. సిగ్మా ఏఐ ఆల్ఫా ఐ. ఓకేనా? దీనిలో 1 లెస్ దాన్ ఈక్వల్ టు i లెస్ దాన్ ఈక్వల్ టు n. i వాల్యూస్ 1 నుంచి n దాకా ఉంటాయి. ఓకేనా?